కొన్ని సంవత్సరాల క్రితం రంగరాజు మంగరాజు అనే ఇద్దరు జమీందార్లు ఉండేవారు. వాళ్ళిద్దరూ అన్నదమ్ములు. పెద్దవాడు రంగరాజు, చిన్నవాడు మంగరాజు. ఇద్దరు అన్నదమ్ములు ఒకరితో ఒకరు చాలా ఆప్యాయంగా ఉండేవారు. కానీ ఒకసారి వాళ్ళ మధ్య ఆస్తి కోసం గొడవ జరిగి విడిపోయారు. అలా వాళ్ళు వేరైన రెండు ప్రాంతాలు కొన్నేళ్లకి రెండు ఊర్లుగా మారాయి. అవే రంగరాజుపురం, మంగరాజుపురం. రెండు గ్రామాల ప్రజలకు ఒకరంటే ఒకరికి పడదు. ఎప్పుడూ ఏదో ఒక గొడవ పడుతూ ఉంటారు. ఆ రెండు గ్రామాలకి ఒక కట్టుబాటు ఉంది. ప్రతి అమావాస్య రోజు రాత్రి రెండు గ్రామాల వారు బిందెడు మేక రక్తాన్ని రెండు గ్రామాలకు ఉన్న కంచె మధ్యలో ఉండే కలిజ కోటని ఆనుకొని ఉన్న ఒక రాతి తొట్టెలో పోస్తారు. ఆ ఒక్కరోజు మాత్రం రెండు గ్రామాల ప్రజలందరూ కలిసి రక్తాన్ని తొట్టెలో పోస్తారు. తొట్టెలో రక్తం నిండాక శంఖం ఊదుతారు. శంఖం ఊదాక అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. పొద్దున్న చూస్తే ఆ తొట్టె ఖాళీ అయిపోతుంది. ఈ కట్టుబాటు రెండు ఊర్లు కలిసి ఉన్నప్పటి పూర్వం నుండి ఉంది. రంగరాజుపురంలో ఒకరోజు యువకులు బరువులు ఎత్తుతూ ఉంటారు. కానీ అక్కడ ఉన్న 200 కేజీల రాయిని మాత్రం ఎవ్వరూ ఎత్తలేకపోతున్నారు. ఒరేయ్, ఈ రాయిని ఎత్తటం ఎవ్వరి తరం కాదురా. ఇది ఎత్తేవాడు ఒకే ఒకడున్నాడు. ఎవడ్రా వాడు? ఇంకెవడు? మన రాజుగాడురా. ఇంతలో రాజు అక్కడికి వస్తాడు. ఒరేయ్, రాజుగాడు వచ్చాడు. ఇక మీరు పక్కకెళ్ళండి. ఒరేయ్ రాజు, ఈ రాయిని ఎత్తడానికి మన వాళ్ళందరూ గింజుకుంటున్నారా. నువ్వు ఒక్క చూపు చూడరా దాన్ని. రాజు రెండు చేతులతో రాయిని పైకి ఎత్తి కింద పడేశాడు. అది చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ చప్పట్లతో రాజుని అభినందించారు. రాజు ఆ ఊరి యువకులు అందరికంటే బలశాలి, బుద్ధిమంతుడు. ఆ ఊరిలో రాజుతో పోటీపడి గెలిచే మనిషే లేడు. ఒరేయ్ రాజు, మంగరాజుపురంలో నరసింహ అనే ఒకడు ఉన్నాడంట్రా. మన ఊరికి నువ్వెలాగో ఆ ఊరికి ఆడాలగంట. అవునా? ఏదో ఒక రోజు చూద్దాం వాడి సంగతి. మంగరాజుపురంలో ఒకరోజు ఒక పెద్ద తోడేలు వచ్చి దొరికిన వాళ్ళందరినీ గాయపరుస్తుంది. రే నరసింహ, ఎక్కడున్నావురా? తొందరగా రా. ఆ పిలుపు విని నరసింహ పరిగెత్తుకుని వచ్చి తోడేల్ని పిడిగుద్దులతో మట్టి కరిపించి రెండు చేతులతో దాన్ని ఎత్తి పడేశాడు. అది చూసి అక్కడ ప్రజలందరూ ఆశ్చర్యపోయారు. నరసింహ, నువ్వురా మగాడంటే! ఆహా, ఏమి కండబలం, ఏమి గుండె బలం! శబాస్రా, నువ్వు మన ఊరి ప్రజల ప్రాణాలను కాపాడావు. అయ్యా, అది నా బాధ్యత. నీ సాహసంకి నా బహుమానం తీసుకో అని అతని మెడలో ఉన్న పులిగోరు గొలుసుని నరసింహ మెడలో వేశాడు. అది చూసి ప్రజలందరూ ఎంతో సంతోషించారు. రే నరసింహ, నీలాంటి బలవంతుడు రంగరాజపురంలో కూడా ఉన్నాడంట్రా. అవునా? ఏదో ఒకరోజు దొరక్కపోడు, అప్పుడు చూద్దాం వాడి బలం. ఎప్పట్లాగానే ఒకరోజు అమావాస్య వచ్చింది. ఆ రోజు రాత్రి రెండు ఊళ్ళలో ప్రజలందరూ ఆ ఊరిలో ఒకరి ఇంటి నుండి మేకను తీసుకుని దాన్ని కోసి రక్తాన్ని బిందెలో పట్టి
ఆ రాతి తొట్టెలో పోశారు. తొట్టె నిండగానే అక్కడ ఒకడు శంఖం ఊదాడు. అది విని అందరూ అక్కడి నుండి వెళ్ళిపోయారు. అర్ధరాత్రి అవుతుంది. దూరం నుండి నక్కల ఊలల శబ్దం వినిపిస్తుంది. కలిజ కోటకి ఉన్న గది తలుపులు తెరుచుకుంది. అందులో నుండి ఒక భయంకరమైన రూపం బయటకు వచ్చింది. దాని 2 చేతులకి కాళ్ళకి గొలుసులు కట్టి ఉన్నాయి. అది పాకుతూ వచ్చి రాతి తొట్టెలోని రక్తం తాగుతుంది. ఇంతలో ఒక యువకుడు తను పెంచుకున్న మేకను చంపారని ఏడుస్తూ అక్కడికి వచ్చాడు. అతను భయంకరంగా ఉన్న ఆ రూపాన్ని చూసి, అమ్మ బాబోయ్, దెయ్యం దెయ్యం అని భయపడుతూ పరిగెత్తబోయాడు. ఇంతలో అతని కాళ్ళకి ఏదో గుచ్చుకుని రక్తం వచ్చింది. రక్తం వాసన చూసిన దెయ్యం వేగంగా పాకుతూ వెళ్ళి ఆ రక్తాన్ని తన నాలుకతో నాకింది. ఆహా, నర రక్తం! ఇన్నాళ్లకు మళ్ళీ మనిషి రక్తం రుచి చూశాను అని గట్టిగా నవ్వుతూ వారిని చంపి రక్తాన్ని తాగేసింది. ఉదయం అయ్యింది. ఊరి సరిహద్దుల్లో కొంతమంది యువకులు అరుస్తున్నారు. అక్కడ రాజు, నరసింహ ఇద్దరు దెబ్బలాడుకుంటున్నారు. వారి మధ్య పోరాటం 2 వీరుల్ని తలపిస్తుంది. ఎవరు గెలుస్తారా అని అక్కడ యువకులందరూ ఉత్కంఠగా చూస్తున్నారు. ఇంతలో అక్కడికి ఒకడు పరిగెత్తుకుంటూ వచ్చి, ఒరే రాజు, మన ఊర్లో ఒకటిని దెయ్యం చంపేసిందంటరా, అందరూ వెళ్తున్నారు, తొందరగా రా. అది వినగానే రాజు, నరసింహ ఇద్దరు దెబ్బలాట ఆపేసి రాజు అతని స్నేహితులు పరిగెత్తుతూ వెళ్లారు. అలా 2 ఊర్లలోని ప్రజలందరూ కంచె దగ్గరకు చేరుకున్నారు. మన 2 గ్రామాల ప్రజలకు పెద్ద అపాయం వచ్చింది. మన పూర్వీకుల నుండి మన ఊరి చివర రాతి తొట్టిలో ప్రతి అమావాస్య రోజు రక్తం వేస్తున్నాం. ఇన్ని సంవత్సరాలలో ఎవరికీ ఏమీ కాలేదు. కానీ ఇప్పుడు ఒకరు చనిపోయారు. ఏం జరిగిందో తెలియట్లేదు. మన పూర్వీకులు పెద్దలు చెప్పిన దాని ప్రకారం ఆ రక్తాన్ని ఒక దెయ్యం వచ్చి తాగుతూ ఉంటుంది. శంఖం ఊదాక అందరూ అక్కడి నుండి వెళ్ళాక దెయ్యం వచ్చి రక్తం తాగుతుంది. ఆ సమయంలో అక్కడ ఎవరైనా ఉంటే ప్రమాదమని మన తాతల కాలం నుండి వింటున్నాం. ఆ మాట మీరి ఇంతవరకు ఎవరూ ఆ దెయ్యాన్ని చూడలేదు. కానీ మనం పోసే రక్తం మాత్రం తెల్లారేసరికి తొట్టెలో ఒక్క చుక్క కూడా లేకుండా పోతుంది. కాబట్టి మనం ఆ దెయ్యమే రక్తం తాగుతుందని నమ్ముతాము. కానీ దాని గురించి పూర్తిగా తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు మన 2 ఊళ్ళలో. అయ్యా, మన ఊరిలో మా తాత అందరికంటే పెద్దవాడు. అతని వయస్సు సుమారు 100 సంవత్సరాలకు పైనే. బహుశా అతనికి ఏమైనా తెలుసుంటుందేమో. అలా ఆ తాతని అక్కడకు తీసుకువచ్చారు. తాత, మన ఊరి కట్టుబాటు గురించి నీకేమైనా తెలుసా? నిజంగా దెయ్యం వచ్చి ఆ రక్తాన్ని తాగుతుందా? అది దెయ్యం కాదు. దాని గురించి నా చిన్నప్పుడు మా తాత నాకు చెప్పాడు. దెయ్యం కాదా? మరేంటి? పూర్వం మంగరాజు, రంగరాజు అనే 2 అన్నదమ్ములు ఆస్తి కోసం గొడవపడి విడిపోయారు. మంగరాజు రంగరాజు ఆస్తి కోసం అతన్ని చంపేయాలని ఒక మంత్రగత్తెని పిలిపించి క్షుద్ర పూజ చేశాడు. ఆ మంత్రగత్తె వశీకరణం ద్వారా రంగరాజుని అక్కడికి రప్పించి అతని తల నరికి చంపేశారు. కాని మంగరాజుకి తెలియని విషయం ఏంటంటే ఆ మంత్రగత్తెకి మనిషి రక్తం అంటే ప్రీతి. రక్తం వాసన చూసిందో తట్టుకోలేదు. రంగరాజు రక్తాన్ని తాగడం చూసి మంగరాజు భయపడి తనని కూడా చంపుతుందేమో అని దాని మంత్రశక్తి దాగి ఉన్న దాని ఎడమ చెవిని కోసేశాడు. మంత్రశక్తి కోల్పోయి ఆ మంత్రగత్తె శక్తిహీనురాలయ్యింది. దాన్ని చంపితే భయంకరమైన ప్రాతాత్మ అయ్యి
తనని చంపేస్తుందని భయపడి తన అనుచరులతో కలిసి దాని గొలుసులతో బంధించి ఊరి పొలిమేరలో భూగర్భ గది నిర్మించి దాన్ని అందులో ఉంచారు. ఆ మంత్రగత్తె చావకుండా ఉండాలని ప్రతి అమావాస్య రోజు రాత్రి దానికి రాతి తొట్టెలో రక్తం పోసేవారు. మంగరాజు చనిపోయే ముందు అతని అనుచరులతో, ఆ మంత్రగత్తె కలిజకి మేక రక్తం మాత్రమే వేయండి. దానికి మనిషి రక్తం వాసన తగిలితే ఆ రక్తం తాగితే మరలా దానికి మంత్రశక్తులు వచ్చి దాని ప్రతీకారం తీర్చుకొని అందరినీ చంపేస్తుంది, జాగ్రత్త అని చెప్పి చనిపోయాడు. అప్పటి నుండి అది ఆ 2 ఊర్లకి కట్టుబాటుగా మారింది. తాత, అయితే ఆ మంత్రగత్తె ఉదయం పూట బయటకు రాలేదా? రాలేదు. దానికి సూర్యుని వెలుగు పడదు. ప్రతి అమావాస్య రోజు రాత్రిపూట మాత్రమే దాని ఆకలి తీర్చుకోవడానికి బయటకు వచ్చి రక్తం తాగి వెళ్ళిపోతుంది. అది కూడా ఆ కలిజ కోట దాటి రాలేదు. మరి రాత్రిపూట వచ్చి ప్రజలను చంపలేదా? లేదు, దానిని గొలుసులతో బంధించారు. దానికి మంత్రశక్తి లేదు కాబట్టి వాటిని తెంచలేదు. ఇప్పుడు దాని వయసు సుమారు 500 సంవత్సరాలు పైనే. 500 సంవత్సరాల నాయనో! మరిప్పుడు అది మనిషి రక్తం తాగింది కదా, దానికి శక్తులు వచ్చి మనల్ని కూడా చంపేస్తుందా? అవును, చంపేస్తుంది. మరి ఎలా తాత దాన్ని ఎదుర్కొనేది? మన ఊరి వెనుక ఉన్న కొండలోయలో ఒక అఘోర స్వామి ఉంటాడు. అతన్ని కలిస్తే దీనికి పరిష్కారం దొరుకుతుంది. కాని అతన్ని మనం ఈ అర్ధరాత్రిలోగా తీసుకురావాలి. లేదంటే ఆ మంత్రగత్తె మన 2 ఊర్లను వల్లకాడు చేస్తుంది అని చెప్పగానే రాజు నరసింహ ఇద్దరూ బయలుదేరి కొండగుహ ప్రాంతానికి చేరుకుంటారు. స్వామి, స్వామి, ఎక్కడున్నారు? అలా ఇద్దరు పిలుస్తూ ఉంటారు. ఇంతలో 2 పెద్ద బండరాల మధ్యలో నుండి ఒక అరుపు వినిపిస్తుంది. కాపాడండి, నన్ను కాపాడండి, కాపాడండి, నన్ను కాపాడండి అని అఘోర స్వామి అరుస్తూ ఉంటాడు. రాజు నరసింహ ఇద్దరు బండరాల నుండి అరుపు వినిపిస్తుంది అని గ్రహించి ఇద్దరు చెరో బండరాయిని పక్కకు నెట్టుతారు. వాటి మధ్యలో నుండి స్వామీజీ వచ్చి, ధన్యవాదములు యువకుల్లారా, మీరు నన్ను బందీ నుండి విడిపించారు. ఇంతకీ ఎవరు మీరు? ఇక్కడికి ఎందుకు వచ్చారు? మీకోసమే వచ్చాం స్వామీజీ. నా కోసమా? అని జరిగింది అంతా అఘోర స్వామికి చెప్పారు. ఆ మంత్రగత్తె నన్ను ఇక్కడ బంధించింది. నేను ఆమె శిష్యుడు, కాపాలిక మునిమనవణ్ణి. మీకు సహాయపడతానని అనుకుంటా నన్ను తన మంత్రశక్తితో ఇలా బంధించింది. పదండి త్వరగా, అర్ధరాత్రిలోపు మనం అక్కడికి చేరుకోవాలి. లేదంటే చాలా అనర్థం జరుగుతుంది అని ముగ్గురు అక్కడకు బయలుదేరి రాత్రికి చేరుకుంటారు. ఊరి జనమంతా పొలిమేరలో గుమిగూడి చూస్తూ ఉన్నారు. అఘోర స్వామి పూజ చేస్తున్నాడు. మంత్రం తంత్రం జంత్రం జమాజం, జంత్రం తంత్రం మంత్రం దమాదం, తంత్రం జంత్రం మంత్రం గమాగం. అర్ధరాత్రి దాటింది. మంత్రగత్తెకి శక్తి వచ్చి తలుపు పగలగొట్టుకుని బయటకు వచ్చి కోపంగా గట్టిగా నవ్వుతూ, ఇన్నాళ్ళకు నాకు విడుదలయ్యింది. మీ అందరినీ చంపి మీ రక్తం తాగి నా పగ తీర్చుకుంటాను అని పాకుతూ వస్తుంది. దాని శక్తికి సంకెళ్ళు గొలుసులు తెగిపోయాయి. రాజు నరసింహలకు మార్గం మధ్యలో స్వామీజీ చెప్పిన విషయం గుర్తుకు వచ్చింది. చూడండి, దాని శక్తి ముందు నా శక్తి పని చేయదు. మీ కండబలం గుండె బలం ఉపయోగించి దానిని లొంగ తీసుకుంటే
అప్పుడు నేను దాన్ని అంతం చేస్తా. గుర్తు పెట్టుకోండి, అది మంత్రం చదివితే అందరం దాని వశమైపోతాం. అలా స్వామీజీ చెప్పిన విషయం గుర్తుకు వచ్చి రాజు నరసింహ మంత్రగత్తె దగ్గరకు పరిగెత్తుకుని వెళ్ళి రాజు తన చేతిని కత్తితో కోసుకున్నాడు. రక్తం కారి కింద పడింది. ఆ వాసనకు మంత్రగత్తె రక్తం రక్తం నరరక్తం అని అనుకుంటూ రక్తాన్ని నాలుకతో నాకుతుంది. వెంటనే నరసింహ తన దగ్గర ఉన్న కత్తితో దాని నాలుక కోసేస్తాడు. నాలుక తెగిపడటంతో మంత్రగత్తె మంత్రాలు చదవలేకపోయింది. వెంటనే రాజు నరసింహ దానికున్న గొలుసులను ఇద్దరూ పట్టుకొని బలంగా లాగారు. ఎటూ కదలకుండా దాన్ని బంధించారు. పూజలో ఉన్న స్వామీజీ ఒక సీసాతో మంత్రజలం తెచ్చి దానిపై పోశాడు. అంతే, అది అక్కడికక్కడే బూడిదగా మారిపోయింది. అలా ఆ బూడిదను స్వామీజీ ఒక కుండలోకి ఎత్తి, ఇక్కడ నుండి తూర్పు దిక్కుగా 2 పర్వతాలు దాటితే ఒక పుణ్య నది వస్తుంది. ఆ నదిలో ఈ భస్మం కలిపేయండి. ఇంకా మంత్రగత్తె పీడ విరగడైనట్టే. దాంతో ఆ 2 ఊర్లకి ఉన్న సమస్య తీరిపోయి మధ్యలో ఉన్న కంచె తీసేసి 2 ఊర్ల ప్రజలు కలిసి కట్టుగా జీవిస్తున్నారు.